భక్తులు అత్యంత పరమ పవిత్రంగా భావించే ప్రసాదం శ్రీవారి లడ్డు కల్తీ వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇదే విషయాన్ని ఖండిస్తూ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ వివాదం గురించి ఏంటో తెలుసుకుందాం. లడ్డూలో కల్తీ ఉందని సుప్రీంకోర్టు చెప్పింది, సిట్ చెప్పింది. లడ్డూలో కల్తీ జరిగింది ఒకటోసారి, లడ్డూలో కల్తీ జరిగింది రెండోసారి, లడ్డూలో కల్తీ జరిగింది మూడోసారి. అచ్చంగా స్వచ్ఛంగా వైసీపీ దొంగలంతా కూడా లడ్డూని కల్తీ చేశారని సిట్ చెప్పింది. 59,55,000 కిలోల నెయ్యిని సరఫరా చేశారు. దాదాపు 2 కోట్ల లడ్డూలను తయారు చేశారు. అంటే పాల నుంచి వచ్చే నెయ్యికి బదులుగా కొబ్బరి నూనె కలిపారు, పామాయిల్ కలిపారు, రసాయనాలను కలిపారు, సింథటిక్ యాసిడ్ని కలిపారు. నెయ్యి కంటే అద్భుతంగా గుమగుమల వాసన వచ్చి భక్తులకి అర్థం కాని విధంగా కూడా రసాయనాలు కలిపి లడ్డూలు తయారు చేశారు. ఇది కల్తీ జరిగిన మాట. దీని ద్వారా 234 కోట్ల రూపాయలు లూటీ చేశారని సిట్టు తన ఛార్జ్ షీట్లో సుప్రీంకోర్టుకి అప్పచెప్పింది. ఇప్పుడు వైసీపీ నాయకులందరూ అనే మాట ఏంటంటే, మేము జంతువుల కొవ్వు కలపలేదు అని అంటున్నారు. జంతువుల కొవ్వు కలపల, ఏం కలిపావు? ఏం కలపమని ఉందో టీటీడీ బోర్డులో? తిరుపతి వెంకన్న వెలసిన దగ్గర నుంచి ఆయా ప్రభుత్వాలు, ఆయా ముఖ్యమంత్రులు ఏం కలిపారు? లడ్డూ ప్రసాదాలు ఏం కలిపి తయారు చేశారు? నెయ్యిని ఎలా తీశారు? కొబ్బరి నుంచి తీశారా? కొబ్బరి నూనె నుంచి, పామా నుంచి తీశారా? సింథటిక్ ఆయిల్స్ నుంచి తీశారా? రసాయన నుంచి తీశారా? అందుకని చెప్పుకోవటానికి దొడ్డిదారి ఎత్తుకుంటున్నారు. దానికి బదులు ఇంకో మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి, లోకేష్ గారికి క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. దేనికి చెప్పాలి? సాధారణంగా నేను మాట చెప్తున్నాను మేడం, ఒక ఆరోపణ వచ్చినప్పుడు లడ్డు కల్తీ జరిగింది అనే మాట వచ్చినప్పుడు కల్తీ ఎలా జరుగుతుంది? కొవ్వు నుంచి జరుగుతుంది, లేదా ఇతర పాల నుంచి జరుగుతుంది. సాధారణంగా ప్రాథమిక రిపోర్ట్లో ఏ నాయకుడైనా మాట్లాడిందంటే ఈ మాటే మాట్లాడతారు. ఈ రోజున కల్తీ జరిగిన మాటలను ఇడిచిపెట్టేసి, ఆ కల్తీ జరగడానికి సంబంధించిన ప్రాయచిత్త మాట ఇడిచిపెట్టేసి, మేము జంతువుల కొవ్వు కలపలేదు, అది చంద్రబాబు నాయుడు గారు అన్నారు, లేదా పవన్ కళ్యాణ్ గారు అన్నారు, గుడిమెట్లు గడుగుతున్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా తిరుపతి యొక్క వెంకన్న దేవుణ్ణి కాపాడుకోవాల్సిన ధర్మం ఈ రాష్ట్రం మీద ఉంది. నేను ఇందాక కూడా చెప్పాను, తిరుపతి కొండ ఆంధ్రప్రదేశ్ ఒక ఎసెట్, ఒక సహజ సిద్ధమైన భగవంతుని వరం. గోదావరి నదిలాగా, కృష్ణా నదిలాగా. గోదావరి నదిని ఎవరు పుట్టించలా, లేదా మనం తవ్వల, కృష్ణానదిని తవ్వల, అది ప్రకృతి సంపద. అలాగనే తిరుపతి కొండ కూడా ఆంధ్రప్రదేశ్కి భగవంతుని యొక్క సంపద. దాదాపు నాకు తెలిసి 140 కోట్ల మంది భక్తులు కొండకు వస్తూ ఉంటుంటారు. ఈ దేశంలో వాళ్ళు, ఇతర దేశాల వాళ్ళు. అసలు తిరుపతి కొండ దగ్గరకు పోయి భగవంతుని ఒక క్షణం చూడటం అంటేనే మహాభాగ్యంగా భావిస్తారు. అలాంటి భగవంతుడికి లడ్డూలో కల్తీ చేద్దామన్న ఆలోచన వీళ్ళకి ఎలా వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా సరే ఈ తిరుపతికి సంబంధించిన క్షమాపణ చెప్పాలి. ప్రభుత్వం మీద నిందలేసి తప్పించుకునే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు లడ్డీ కల్తీ వ్యవహారం, మొన్న చూస్తే పరకామణి చోరు, ఇవన్నీ చూస్తే భక్తుల విశ్వాసానికి కాస్త దెబ్బనే చెప్పొచ్చు. దీని గురించి ప్రభుత్వం అసలు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? సిట్టు దర్యాప్తు చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? జరిగిన నేరం తెలిసిన వెంటనే చర్యలు ప్రారంభించింది. వైసీపీ నాయకులే కోర్టుకు వెళ్ళారు. కోర్టు సుబ్బారెడ్డి గారి పిటిషన్ల నేపథ్యంలో విచారణ సంస్థను వేసింది. తప్పనిసరిగా ఆ విచారణ సంస్థలో నేరానికి పాల్పడ్డ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మీరు ఉదాహరణకి ఇప్పుడు పరకామణి అన్నారు. పరకామణిలో ఓ చిన్న చోరీ జరిగింది, ఏమైంది అని అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. చిన్న చోరీనా పెద్ద చోరీనా కాదు, భగవంతుని సొమ్ముని కైకర్యం చేశారు. అది $9 $90 అనే అంశం కాదు. ఆ అంశాన్ని తప్పనిసరిగా చట్టం చూసుకోవాలి. ఇప్పుడు గుడిని ప్రక్షాళన చేసే పనిని ఇప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్ గారు పెద్ద ఎత్తున చేపట్టారు. లడ్డూని కానీ, లేదా ప్రసాదాలను కానీ, అక్కడ దైవ దర్శనాల మీద నిత్యం ఆయన ఆ పనిలోనే ఉన్నాడు. అందుకని ఆ ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుంది. అంటే ఈ నేరం జరిగిన వాళ్ళ మీద, అంటే చట్ట ప్రకారంగా ఇప్పుడు చిట్టి ఏదైతే దొంగలను తేల్చిందో వీళ్ళైతే ఈ విచారణ ఎదుర్కోవాలి. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు దొంగలు మాట్లాడుతున్నారు. బాధ ఏంటంటే, దొంగతనం నువ్వు చేసి తిరుపతి కొండ మీద అది జరగలేదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి, లోకేష్ గారు మాట్లాడాలి, మాకు క్షమాపణలు చెప్పాలి అని దొంగలు మాట్లాడుతున్నారు. దీన్ని అంటే రాజకీయం చేస్తున్నారు. దీనిని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక ఈ విధంగా తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతుంది. దీని గురించి బాలకోటయ్య గారు చెప్తున్నారు. సిట్ క్లీన్ చిట్ జారీ చేసింది, అంటే కల్తీ జరగలేదు అని చెప్పి. కానీ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ దీని గురించి ఇది పెద్ద వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దోషులందరూ బయటకు వస్తారు. కాబట్టి దీని గురించి ప్రభుత్వం కానీ టీటీడీ బోర్డు చైర్మన్ మెంబర్స్ కానీ అన్ని రకమైన చర్యలు తీసుకుంటారు అని చెప్తున్నారు. మొత్తానికి ఈ లడ్డు కల్తీ వ్యవహారం కానీ పరకామణి చోరీ వ్యవహారం కానీ ఇవన్నీ చూస్తున్నట్టయితే భక్తుల విశ్వాసానికి నాయకుల పాలనలో ఉన్న పారదర్శకతకు పెద్ద ప్రశ్నే అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి అందరూ బయటకు వస్తారని బాలకోటయ్య గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రావణ్తో ఉషా, ఏడీబీసీ న్యూస్.